దేవుణ్ణి ఆశ్రయించినోడు వీర్రోడా. దేవుని సేవ చేయటం నిష్ఫలమా? దేవుని సన్నిధిని గాచుకునటం నిష్ప్రయోజనమా? కదిలిపోతాయి రాజ్యాలే. కదిలిస్తాడు నీ కోసం ఆయన. చేస్తాడు ఎంతటి కార్యమైన నీ కొరకు ఆయన. నమ్మాలి. కదిలిస్తాడు నీ కొరకు. విశ్వసించాలి. దుఃఖముఖాన్ని వదిలేయాలి. ప్రభునందు ఆనందించడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ ముఖంలో చెరగని చిరునవ్వు ఎప్పుడు నాట్యమాడాలి. ఏడవాలి, కన్నీరు కార్చాలి. కానీ ఆయన సన్నిధిలో కనపడ్డ మనిషి దగ్గర ఏడవటం కాదు. మనుషుల ముందు హ్యాపీ. ఏదన్నా బాధ చెప్పుకోవాలంటే ఏసై ముందు మోకాళ్ళుని ఎంత ఏడుస్తావో చెప్పు, నీ గోడ ఎంత చెప్తావో, కదిలించు ఆయనని ఎంతగా. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చూద్దామన్నా నీ ముఖంలో విషాదం వికారం కనపడకూడదు. దీన్ని సాధన చేయి. నువ్వు పక్కాడికి చెప్పే అవసరం కూడా లేదు. వాళ్ళే వస్తారు నీ దగ్గరికి. వస్తారు. అరే సంతూర్ సబ్బు ఒంటికి రాసుకుంటేనే మీ వయసును అసలు కనపడట్లేదు, మీ చర్మం అనుకుంటా. ఒక ఆమె వచ్చింది కదా, దేవుని స్తోత్రం. హలో మమ్మీ అని పాప పరిగెత్తుకుంటూ రాగానే ఒక పక్కన చూసాము వచ్చి, అసలు మీ వయసు, అరే మమ్మీ అది ఏంటిది, మీ వయసును అంత కనపడేది మీ చర్మం అనుకుంటూ వచ్చింది కదా. సంతూర్ సబ్బుకి అంత శక్తి ఉంటే క్రీస్తు యేసునందు ఉన్న మనకి, మన ప్రభుకి ఇంకెంత శక్తి ఉండాలి. రావాలి అట్లాగే యేసునామములో. అసలు మీ బాధను అసలు కనపడట్లేదు, మీ నవ్వు అనుకుంటా. వయసును కనపడట్లేదు, చర్మం అన్నట్టుగా అన్ని జనులు రావాలి. నీ ముఖంలో ఉన్న ఆనందం, నీ మాటల్లో ఉన్నటువంటి విశ్వాసం, నీవు చూపిస్తున్నటువంటి దైవిక ప్రేమ, నీ మనసులో వ్యక్తమవుతున్న ధైర్యం, నీ మాటల్లో ఉన్న ధైర్యం, నీలో కనపడుతున్న నిబ్బరం, నీ ముఖంలో కనపడుతున్న కాంతి, నీవు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడై ఉంటేనో అంత నిశ్చయత. కనుక నేను కూడా వస్తాను నీతో పాటు చర్చికి అనాలి. సంతోష్ సభను ఎందుకు గుర్తు చేశాను తెలుసా? ఏమని చూసి ఇంకొక ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. ఈమె దేహాన్ని చూసి, మన ముఖాన్ని చూసి రావాలి. సబ్బు రాసుకుంటే కాదు, యేసయ్య వాక్యాన్ని బట్టి, యేసయ్య మీద విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంది. చెప్పండి, ప్రభునందు ఏడవండి, మళ్ళీ ఏడవండి అన్నాడు. సంతోషించు, దుఃఖపట్టమానే, నా యేసయ్య దగ్గరికి వచ్చావు. సమాధానం నీకు, సమృద్ధి జీవో నీకో, విజయం నీకో. ఓటమి లేదు. ఇప్పుడు ఓటమిగా కనపడుతున్నవన్నీ నీ విజయాలే. అంతే, అదంతే, అదంతే, అంతే 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 అంతే. నువ్వెన్నాను అనుకో, ఇప్పుడు నేను చెప్పింది నీకు నచ్చకపోని, అర్థం అవనే కాకపోని, ఒకనాటికి మాత్రం ఈ మాటలు నీకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఆ రోజు అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఇలా అంటుంటే ఏమేమో అనుకున్నాను నేను, కానీ అవన్నీ నిజమే అని నువ్వు చెప్పు. దినం ఒకటి ఖచ్చితంగా రాబోతుంది. లే, పైకి లేచి నిలబడావు. సమస్యలతో ఉన్నవాళ్ళు ఈసారి సన్నిధికి వచ్చేటప్పుడు ఒక పేపర్ మీద మీ సమస్య రాసుకుంటండి. ఇప్పుడు ఆల్రెడీ జూమ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ సౌకర్యం ఉంది, అందుకే వాళ్ళ సమస్యలు ఇప్పుడే పేపర్ మీద రాసి ఉంటారని నేను అనుకుంటున్నా. తప్పకుండా మీరు రాసినటువంటి ఆ సమస్యను స్క్రీన్ మీద చూపించండి వాటి కోసం. అలాగే ఇక్కడ నా ముందు నిలిచినటువంటి సంఘ బిడ్డలు అందరి కొరకు, ఇంకా జూమ్లోకి రాలేక మరి అందులోకి లాగిన్ అవ్వడానికి కొంతమందికి కోడ్ తెలియకపోవచ్చు, లేకపోతే ఖాళీ లేక కొంతమంది రాలేకపోవచ్చు. దేవుని చిత్తం అయితే ఇంకా పెద్దది తీసుకోమని చెప్తా. ఈసారి ఫ్రైడేకి ఇంకా పెద్దది తీసుకోమని, ఎక్కువ మందిని
ఎక్కువ మంది లాగిన్ అవ్వడానికి అనుకూలమైనది తీసుకోమని చెప్తా. తీసుకుందాం. అందరూ కూడా మీ సమస్యల్ని స్క్రీన్ మీద చూపించడానికి మొత్తం రాసుకుని రెడీగా ఉంచండి. దేవుని సన్నిధిలో పెడదాం. మన అందరం మన సమస్య గురించి దేవుని సన్నిధిలో పెడదాం. దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఏడు ముఖం పెట్టుకొని కూర్చుందామా? నో 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 నో. మంచిగా హ్యాపీగా దేవునికి స్తోత్రం. గ్యాస్ ట్రబుల్ లేకపోతే బిర్యానీ వండుకొని తిందాం. దేవునికి మహిమ. కొవ్వులు కొలెస్ట్రాల్ లేకపోతే చికెన్ మటన్ యేసు నామములో అవి ఈ సమస్యలు ఉంటే మంచిగా వెజిటబుల్ బిర్యానీ చేసుకొని తిందాం. దేవునికి మహిమ. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. క్రీస్తు యేసునందు సంతోషం. దేనిని గూర్చి చింతపడకూడదు అనేసాడు. భయంకరమైన స్టేట్మెంట్. దేన్ని గూర్చి కూడా నువ్వు చింతపడదు, కృంగిపోవద్దా, ధైర్యంగా ఉండు. షుగర్ ఉందన్న, నాకు బీపీ ఉందన్న, నేను తినకూడదన్న అంటే ఏం పర్లా, విశ్వాసంతో తిని ఒక పూట దేవునికి స్తోత్రం. సంతోషంగా హ్యాపీగా ఉండి రోగం కూడా తగ్గుద్దండి, జబ్బులు కూడా వెనక్కి తిరుగుతాయండి. సంతోషము గల మనస్సు ముఖమును గుణపరుస్తుంది, రోగము కూడా తగ్గిపోతుంది. చెప్పండి సంతోషంగా స్తోత్రం చెప్పండి. అసలు నవ్వుతా చెప్పండి. అది నవ్వు స్థిరపరచబడును గాక, మీకు ఈ ఆనందం స్థిరమగును గాక యేసు నామములో. మీ కన్నీరు ఆనంద నాట్యంగా నా దేవుడు చెయ్యును గాక. హల్లెలూయా. అది ఇప్పుడు మనందరి సమస్యలు దేవుని సన్నిధిలో. ఇప్పుడు మీరు నా ముందే ఉన్నారు కనుక మీరు కళ్ళు మూసి తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే జూమ్లో అందుబాటులోకి వచ్చిన వారందరి కొరకు వారు సమస్యలు చూపిస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. ఆ సమస్యల కోసం కూడా ప్రార్థన చేద్దాం. పర్వాలేదు. స్క్రీన్ మీద మీ సమస్యను దేవుని సన్నిధిలో ఉంచుతున్నాను. ఇప్పుడు చక్కగా స్క్రీన్ మీద కనపడుతున్నారు, మీరందరూ కనపడుతున్నారు, మీరు చూపిస్తున్నది కూడా కనపడుతుంది, ఆ సమస్య కూడా కనపడుతూ ఉంది. అలాగనే దేవుని సన్నిధిలో కళ్ళు మూసి, దేవా ఇదిగో నా సమస్య, హిజ్కియా చేసినట్టు నేను నీ ముందు ఉంచుతున్నాను ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. హిజ్కియా చేసినట్టు నేను నీ ముందు ఉంచుతున్నాను ప్రభువా. నా అవసరత, నా అక్కర, నా తండ్రివి నీవు, నా తండ్రివి నీవు, నా తండ్రివి నీవు. నేను నమ్ముతున్నాను ప్రభువా, నీకు చెప్పుకున్నప్పుడు నిశ్చయముగా నీవు నా బాధ్యతను స్వీకరిస్తావని నేను నమ్ముతున్నా దేవా, నీకు స్తోత్రం అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. అందరూ కృతజ్ఞతలు చెప్పండి, ముఖం వికారం చేసుకోవద్దు, సంతోషించండి దేవుణ్ణి బట్టి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా ఏ సమస్య ఉందో దాని అంతటిని కూడా నువ్వు దేవుని ముందు చూపిస్తా ఉన్నావు. రాత మూలంగా చూపించేదైనా, మాట ద్వారా తెలిపేదైనా దేవుని సన్నిధిలో నీ మనవి వినబడింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ మాట వినబడింది, దేవుని సన్నిధిలో నీ ముఖం కనబడుతుంది. వ్యాధి కావచ్చు, రోగము కావచ్చు, బలహీనత కావచ్చు, అప్పు కావచ్చు, వ్యాపార నష్టం కావచ్చు, పిల్లలు మాట వినకపోవటం కావచ్చు, లేదా జాబు లేకపోవచ్చు, చదువుల్లో భయపడుతుండొచ్చు, ఈ శరీర సంబంధమైన అక్కర్లైనా ఆత్మీయంగా దిగజారిపోతుండొచ్చు, నువ్వు అనుకున్నంత విజయం నువ్వు పొందలేకపోతుండొచ్చు. ఆత్మ సంబంధమైన సమస్య అయినా రెండిటిని పరిష్కరించగల దేవుడు మనకున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో నీ సన్నిధిలో నా ప్రభువా, నీ బిడ్డలందరి పక్షమున ప్రార్థన చేస్తున్నాను. నా ఎదుట ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీలో మాకు విశ్వాసమును బట్టి సంతోషం ఉంది, విశ్వాసమును బట్టి విజయం ఉంది, విశ్వాసమును బట్టి ఆనందం ఉంది ప్రభువా, విశ్వాసమును బట్టి స్వస్థత ఉంది, విశ్వాసమును బట్టి స్వస్థత ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది, జయ జీవితం ఉంది. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నా ప్రభువా, ఇదిగో నా ముందు నిలిచిన బిడ్డలు కావచ్చు, స్క్రీన్ లోనైనా సమస్యలు చూపిస్తున్న బిడ్డలు కావచ్చు, వారి చేతుల్లో ఉన్న లేఖలని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో ప్రభువా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ఆ సమస్యలకు పరిష్కారం లభించుగాక, ఆ సమస్యలకు పరిష్కారం లభించుగాక. నేను నమ్ముతున్నా దేవా, ఇదిగో ఆ బంధకాల్లోంచి నువ్వు వారిని విడిపిస్తున్నందుకు స్తోత్రాలు.
వారు ఎదుర్కొంటున్న శోధనలన్నిటి నుంచి వారికి విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత, యేసు నామములో పరిష్కారం, యేసు నామములో జయం వారికి కలుగునట్లు కృప చూపించండి. బిడ్డలందరూ కూడా నా ప్రభువా నీ సన్నిధిలో ఉన్నారు, నీ మాటలు విన్నారు, ఆత్మలో ఆనందించారు, బలము నొందారు. ఈ విశ్వాసం వారిలో స్థిరపరచు. కృంగిన స్థితి నుంచి లేవనెత్తు, దిగజారిన స్థితి నుంచి లేవనెత్తు, వేదన పడుతున్న పరిస్థితుల నుంచి బయటికి తీసుకుని రా. విశ్వాసాన్ని గూర్చి మాటలు చెప్పటం కాదు, విశ్వాసాన్ని కలిగి గొప్ప విజయాలు సాధించి అనేకుల ఎదుట సాక్షులంగా నిలబడాలి. ప్రభువా కనికరించు. సేవకులుగా ఉండి మరి పరిచర్య కొరకు వేదన నొందుతున్న దైవ జనుల పరిచర్యలు కూడా నేటి నుండి కొరత మలుపులు తిరుగునుగాక. ఓ విస్తారమైనటువంటి ఆత్మల కార్యము జరుగునుగాక. దైవ జనుల యొక్క ఆశ ఆత్మల సంపాదన కొరకే ప్రభు, అది వారి హృదయ వాంఛై ఉంది. దైవజనుల ఆశ నీ మహిమ, అది వారి హృదయ వాంఛై ఉంది. వారి ద్వారా నీవు మహిమపరచబడాలి, ఆత్మల సంపాదన జరగాలి, సంఘములు విస్తరించాలి. ప్రతి స్థానిక సంఘము నుండి బ్రాంచి సంఘాలు లేవాలి. గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, మారుమూల ప్రాంతాలతో సహా సువార్తతో నింపబడాలి. అడ్డగించే దుష్ట శక్తులు, దయ్యపు శక్తులు, అంధకార శక్తులు, మతోన్మాద శక్తులు యేసు నామములో అణచివేయబడును గాక. ఎంతమంది బిడ్డలైతే విశ్వసించారో, ఎంతమంది అయితే నమ్మి నిన్ను మహింపరుస్తున్నారో, ఎంతమంది అయితే వారి విశ్వాసాన్ని కలిగి ఇక దుఃఖముఖులుగా ఉంటూ మానేస్తానికి సిద్ధపడ్డారో, వారందరి హస్తాలు నీవు పట్టుకో, వారందరి విశ్వాసాన్ని స్థిరపరచు. ఇంకా ఉన్న వాళ్ళలో విశ్వాస విషయం ఎవరు బలహీనలై ఉన్నారో వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా బలపరిచి గొప్ప గొప్ప కార్యాలు చూడటం ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టాలి. గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ కళ్ళ ముందు కనబడాలి. యేసు నామములో వారి చేతను ఉంచబడిన నూనె కూడా నీ శక్తితో నింపు. వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. స్వస్థత, సమాధానం యేసు నామములో బిడ్డలకు కలగాలి. రకరకాల జబ్బులు, రకరకాల జ్వరాలు, వ్యాధులు, HIV పాజిటివ్ కావచ్చు. నా ప్రభా క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి, అది ఏ విధమైనదైనా కావచ్చు. కరోనా పాజిటివ్ ఊపిరితిత్తుల సమస్య కావచ్చు. ఓ నా తండ్రి బెడ్ మీద ఉండుండొచ్చు, ఆక్సిజన్లో ఉండుండొచ్చు. యేసు నామములో వారు లేచుదురుగాక. స్వస్థత కలగాలి ప్రభువా. నాయన నా ప్రభు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు, బ్రెయిన్ సమస్యతో బాధపడేవారు, ఫిట్స్ సమస్యతో బాధపడేవారు, నరముల బలహీనతతో బాధపడేవారు, కాళ్ళు చేతుల్లో ఉన్న రోగముల చేత బాధపడేవాడు, ఎముకల్లో ఉన్న బలహీనత చేత బాధపడేవాడు, మోకాళ్ళ నొప్పుల చేత బాధపడేవాళ్ళు, తలనొప్పి చేత బాధపడేవాడు, థైరాయిడ్ సమస్య చేత బాధపడేవాళ్ళు, నాలుక సమస్య చేత బాధపడేవాడు, పళ్ళ సమస్య చేత, కళ్ళ సమస్య చేత, చర్మ సమస్య చేత బాధపడేవాళ్ళు, ఓ కిడ్నీల సమస్య చేత బాధపడే వాళ్ళకి స్వస్థత, స్వస్థత. ఓ లివర్ సమస్య చేత బాధపడే వాళ్ళకి స్వస్థత. ఓ ప్యాంక్రియాస్ సమస్య చేత బాధపడే వాళ్ళకి స్వస్థత. షుగర్, బీపీల వారికి స్వస్థత. ఓ నరాల బలహీనతలో ఉన్న వారికి స్వస్థత. ఓ కాళ్ళు చేతుల్లో ఉన్న మంటలు, తిమ్ముర్లతో బాధపడుతున్న వారికి స్వస్థత. ఓ నా తండ్రి, ఓ నడుములో ఉన్న బలహీనతలో ఉన్న వారికి స్వస్థత. ఓ వెన్నెముక సమస్యతో బెడ్ మీద పడున్న వారికి స్వస్థత. ఓ నా తండ్రి, కాలు విరిగిన వారికి స్వస్థత. ఓ చేతులు విరిగిన వారికి స్వస్థత. ఓ మెడ సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత. ఓ షోల్డర్ సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత. షోల్డర్ బోన్ లో ఉన్న సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత. ఓ ఊపిరితిత్తుల్లో ఉన్న సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత. మనోవ్యధతో, కృంగుబాటుతో, మానసిక పరమైన ఒత్తిడితో, నిద్రలేమితో బాధపడుతున్న వారికి స్వస్థత. భయము భయము భయం భయంతో తరమబడుతూ పిచ్చి పిచ్చి కళలు, పిచ్చి పిచ్చి స్వప్నాలు, మంత్ర ప్రయోగాలు, నాయన ఏ మంత్రాలు ప్రయోగించారో ఆ మంత్ర ప్రయోగాలన్నిటిలోంచి విడుదల. ఓ భయము నుండి విడుదల, నిద్రలేమి నుండి విడుదల, పిరికితనము నుండి విడుదల. యేసు నామములో మాంత్రిక శక్తుల దాడులు యేసు నామములో నాశనమగునుగా. దయ్యపు శక్తుల క్రియలు యేసు నామములో నాశనమగునుగా. బిడ్డల మీద ఎవరైతే మంత్రాలు చేస్తా ఉన్నారో ఆ మంత్ర ప్రయోగాలన్నీ నాశనమగునుగా.
బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. నీ సమాధానం వారికి దయచేయి. నీ సమాధానం వారికి దయచేయి. మేము నమ్ముతున్నాం దేవా, నువ్వు కార్యం జరిగించావు. మేము నమ్ముతున్నాం దేవా. నీకు స్తుతి స్తోత్రం. నీ బలమైన కార్యాలు చూడు. గొడ్రాలి సమస్య తొలగాలి, సంతానవతులు కావాలి, పిల్లలు లేని వారికి కృపనివ్వు. ఆత్మీయ సంతానం కొరకు ఆత్మల రక్షణ కొరకు ఆరాటపడే వాళ్ళకు కూడా కృపనివ్వు. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వు. మాట వినని పిల్లలకు మారు మనసు దాయిచేయి. కుటుంబంలోని వ్యక్తులు మారు మనసు పొందక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబ సభ్యుల కన్నీరు చూడు. వారి కుటుంబ సభ్యుల్ని మార్చు యేసు. వారితో మాట్లాడు. నమ్ముతున్నాం దేవా, విశ్వాసంతో నవ్వుకుంటున్నాం దేవా. నువ్వు కార్యము చేసావని నీకు వందనాలు. పక్షవాత రోగము చేత బాధపడుతున్నారు, కాలు చెయ్యి పని చేయని స్థితిలో, పారాలసిస్, స్ట్రోక్, పోలియో బలహీనత చేత బాధపడుతున్న వారికి స్వస్థత. నా ప్రభా, ఇంకా చెప్పలేని బాధ, చెప్పుకోలేని స్థలములలో ఉన్నటువంటి బలహీనతలు యేసు నామములో తగ్గిపోవాలి. ఫైల్స్ బలహీనతలు తగ్గిపోవాలి. కూర్చునే భాగములో నా తండ్రి నడుము నొప్పితో పాటు ఇంకా ఇతరాత్ర బలహీనతలతో బాధపడుతున్న వారికి స్వస్థత యేసు నామములో విడుదల. బిడ్డలందరికీ కృప దాయిచేయి. ఎట్టి సమస్యతో బాధపడుతున్న వారైనా ఈసారి నా ప్రభా సాక్ష్యం ఇవ్వాలి. మేము నమ్ముతున్నాం దేవా, సాక్ష్యము బిడ్డలు ఇవ్వాలి యేసునామములో. సాక్ష్యం ఇవ్వాలి యేసునామములో. ఈ ప్రార్థనలు విని నువ్వు ఇచ్చిన ఆ విడుదల కొరకైన సాక్ష్యములు యేసునామములో దొరుకునుగాక. అనేకుల విశ్వాసము బలమునందున్నట్లు ఈ కార్యములు మీరే నెరవేర్చమని యేసు గొప్ప నామమున ప్రార్థించి స్తుతించి విశ్వాసమును బట్టి మనవలాన్ని స్వతంత్రించుకున్నాం తండ్రి. ఆమేన్. చర్చి అవసరతల అక్కర్లు తీర్చున్నాయి. నా ప్రభు ఓల్డ్ ఏజ్ హోములు స్థాపించాలనే ఆశ. ఇంకా అనేక ప్రాంతాల్లో అన్ని జనులు సువార్త విస్తరించాలన్న ఆశ. సంఘములు కట్టబడాలన్న ఆశ. ప్రార్థన గార్డెన్ కొరకైన ఆశ. దీనులు విధవరాండ్రకు సహాయపడాలన్న ఆశ. అనాథలను చేర్చుకుని ఆదరించాలన్న ఆశ. దైవ జనాంగానికి తోడ్పడాలన్న ఆశ. మిషనరీలకు సహాయపడాలన్న ఆశ. దేవా యేసు నామములో. నా తండ్రి నాయన మీటింగ్స్ కొరకైనా ప్లేస్ విషయంలో ఆశ తీర్చు నాయన. చర్చి విస్తరణ కొరకైనా అవసరత ప్రభువా, స్థలం అవసరత ఉంది ప్రభువా. ఆదివారం నా తండ్రి నాయన పట్టజాలని దీవెనతో నింపావు ప్రభువా. సండే రోజు కూర్చోడానికి స్థలం లేకుండా అవుతుంది దేవా. నా తండ్రి చర్చి వెనక పక్కన కూర్చోబెట్టాల్సి వస్తుంది నాయన. కుడి ఎడమలకు ఎదురు వెనక నలువైపులకు వ్యాపించడానికి స్థలము దయచేదువుగా, అందుకొరకైనా ధనమునిచ్చుదువుగాక. ఇప్పటికీ ఎంతో మందిని తోడ్పాటుకు వాడుకున్నావు దేవా. ఎంతమంది తమ పిడికిళ్ళు విప్పారో, ఏ స్థాయిలో పిడికిళ్ళు విప్పారో, ఎంత త్యాగముతో పిడికిళ్ళు విప్పారో, ఎంత నమ్మికతో పిడికిళ్ళు విప్పారో, ఎంత విశ్వాసంతో తోడ్పాటు అందించారో. యేసు నామములో వారిచ్చిన ఎంతకైనా లక్షింతల దీవెన యేసు నామములో తిరిగి వారు స్వతంత్రించుకొందురుగాక. ఆమేన్. కనికరించు, కృప చూపు, ప్రార్థన ఆలకించు, జవాబు దయచేయి. ఓ తండ్రి, బిడ్డలందరినీ పేరు పేరున నీకే అప్పగిస్తున్నాను. స్వస్థత, విడుదల, సమృద్ధి, సమాధానం, అప్పుల బంధకాల్లోంచి విడుదల, నలువైపుల నుండి బిడ్డలకు సహాయం వచ్చేటట్టు చేయి. వారు చేస్తున్న పనిపాటులో, వ్యాపారాలు ఆశీర్వాదం దాయిచేయి. నా బిడ్డల చేతులు నీవు దీవించు. వ్యవసాయదారుల పంట దీవించబడాలి. సమృద్ధి పంట చేతికి రావాలి. గిట్టుబాటు ధర రావాలి. సమృద్ధి అయిన దీవెన రావాలి నా బిడ్డలకి. జాబ్స్ చేసేవాళ్ళు పై అంతస్తులకు వెళ్ళాలి. పై అంతస్తులకు వెళ్ళాలి. అందరూ కూడా నా ప్రభువా పరిచర్యలో తోడ్పాటును అందించేవారు కావాలి. నీకు ఇచ్చుడులో నమ్మకస్తులైన వారు కావాలి. పనిని ముందుకు తీసుకెళ్ళటంలో తోడ్పాటును అందించే హూరు అహరోన్లు కావాలి. కనికరించు. ఇప్పటికే తోడ్పడిన వారందరిని బట్టి వందనాలు. తోడ్పడ కోరుతున్న వారిని బట్టి వందనాలు. తోడ్పడకు సిద్ధమైన వారిని బట్టి వందనాలు. అదంతా నీ పరిచర్యలో వినియోగించు. విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరగాలి.
నిర్మాణం అవుతున్న సండే స్కూల్ కంప్లీట్ కావాలి. అన్ని వనరులతో అది చక్కగా నిర్మితం కావాలి. అనేక మంది పసిపిల్లలు బాల్యం నుండి వాక్యాహారము నేర్చుకొని వాక్యాహారము తిని ఆత్మీయతలో ఎదిగి రాగల దినముల్లో గొప్ప గొప్ప దైవజనులు మిషనరీలు లేపబడాలి. ఓ అపోస్తలు లేపబడాలి, ప్రవక్తలు లేపబడాలి, కాపరులు లేపబడాలి, ఓ సువార్థికులు లేపబడాలి, బోధకులు లేపబడాలి, ఉపదేశకులు లేపబడాలి. బిడ్డలందరినీ దీవించండి. యేసు నామములో మా మనవులన్నీ విన్నందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థించి ఈ మనవులన్నిటినీ మీ ముందుంచి జవాబులు స్వతంత్రించుకున్నామని నమ్మి ముందుగానే మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థనలు విన్న యేసయ్యకి మనసారా స్తోత్రాలు చెప్దామా? నమ్మి గట్టిగా విశ్వాసంతో స్తోత్రాలు చెప్పు. నీ మనవులు దేవుడు విన్నాడని నమ్ము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును, రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు నీ భవనములో వేయింపవలు వేచియుందును. బలమా నా తోట ఆరాధన నీకే, నా బలమా నా తోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. చింతలన్నీ మరచి సమస్యలన్నీ ప్రక్కన పెట్టేసి మన దేవుణ్ణి ఆరాధించుదాం. పరిశుద్ధపరిచే దేవుడు,
చూచుచున్న దేవుడు. నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. స్తోత్రం. మన పాపముల నుంచి విడిపించి మనలను పరిశుద్ధపరిచిన దేవుడు, అంతటా నివసించుచున్నవాడు ఎలోహిం. స్తోత్రం. యేసయ్యా. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదెస్ ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదెస్ ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన
స్వస్థపరచు, 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 బాగు చేయి. దయ్యములను వెళ్ళగొట్టు యేసు, దయ్యములను వెళ్ళగొట్టు యేసు. విడుదల, 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 విడుదల యేసు, యేసు అను నామమున విడుదల. కృపా వరములతో, ఆత్మ ఫలముతో నింపు. బలహీనతల నుంచి విడుదల, వ్యసనాల నుంచి విడుదల, సైతాను నుండి విడుదల, రోగముల నుండి విడుదల, రోగముల నుండి విడుదల, రోగముల నుండి స్వస్థత, 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 స్వస్థత. నీ బలమైన బాహువు చాపి, నీ బలమైన బాహువు చాపి నీ బిడ్డలను స్పర్శించు, నీ బిడ్డలను వెలిగించు, నీ బిడ్డలను స్వస్థపరచు. ఓ హృదయాలను స్వస్థపరచు, దేహాలను స్వస్థపరచు, ప్రాణములను స్వస్థపరచు. విడుదల, విడుదల, విడుదల. నీ దర్శనములు, నీ దర్శనములు చూపించు. నీ ప్రసన్నత అనుభవించాలి బిడ్డలు. ఓ నీ ప్రసన్నత అనుభవించాలి మా బిడ్డలందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా ఆదరణ, 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 సమాధానం, సమాధానం. సర్వ శరీరాలకు విడుదల. ఈ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరినీ స్పర్శించు. ఈ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరినీ స్పర్శించు. మనిషి మనిషిని నీవు స్పర్శించు. ప్రతి వ్యక్తిని నీవు స్పర్శించు. ప్రతి ఆత్మను నీవు సంధించు. నీ పిల్లలు, నువ్వు ప్రాణం పెట్టుకున్న పిల్లలు, నీ చేతులతో నువ్వు నిర్మించిన నీ పిల్లలు, నీ ప్రియమైన పిల్లలు ప్రభు, నీ ప్రియమైన పిల్లలు ప్రభు, నిన్ను ప్రేమించే నీ పిల్లలు ప్రభు, నువ్వు ప్రేమించిన నీ పిల్లలు ప్రభు. యేసయ్యా, యేసయ్యా. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి,